back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of cyber forensics. Okay, so first let's see the topics covered in the first unit of cyber forensics are introduction to the cyber crime and types, the internet spawns crime, worms versus viruses, and the computers, roles in crimes, introduction to digital forensics, introduction to incident response methodology, steps, activities in initial response, phase after detection of an incident. So simple గా మనకు సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఒక సింపుల్ ఐడియా ఉంటే మీరు సబ్జెక్ట్ మొత్తం రాసేసుకోవచ్చు. సో సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఏంటిది, మనము ఒక నెట్వర్క్ డివైస్ని యూజ్ చేసుకుని, ఓకే, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదైనా ఒక నెట్వర్క్ డివైస్ని యూజ్ చేసుకుని మనము ఒక ఇన్ఫర్మేషన్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకొని మనం హ్యాక్ చేయడము డేటాని, రైట్. సో ఇవన్నీ సైబర్ క్రైమ్స్ అంటాం అనమాట, రైట్. మీకు మూవీస్లో చూస్తూ ఉంటారు, అవన్నీ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, మనం ఎలా హ్యాక్ చేస్తాము, హ్యాక్ చేసిన వాళ్ళని మనం ఎలా పట్టుకుంటాము, ఇవన్నీ తెలుసుకొని మనము దాన్ని ఒక ఇన్సిడెంట్ అంటే ఒక హ్యాకింగ్, సపోజ్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ జరిగింది అనుకుందాము. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో నా డేటా మొత్తం హ్యాక్ అయిపోయింది. సో ఏ కైండ్ ఆఫ్ డేటాను హ్యాక్ చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు నా బ్యాంక్లో ఉన్న మనీని హ్యాక్ చేయొచ్చు, వాళ్ళు నా పర్సనల్స్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయొచ్చు, రైట్. సో కంప్లీట్ నా ల్యాప్టాప్ వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు, నా సిస్టమ్ వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు, రైట్. సో దీని అంతా మనం ఏమంటామంటే సైబర్ క్రైమ్స్ అంటాము. దాని టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి. అండ్ వాటిని ఒక ఇన్సిడెంట్, ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనము ఎలాంటి రోల్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, మనం ఎలా ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఓకే, యాక్షన్స్ ఏం తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్స్, నెక్స్ట్ ఆఫ్టర్ పోస్ట్ యాక్షన్స్ ఏంటి, అవన్నీ ఏంటి అనే మొత్తం టాపిక్స్ ఉంటుంది. చాలా సింపుల్ ఉంటుంది సబ్జెక్ట్, ఓకే, రైట్. సో బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ చేయడానికి బూస్టింగ్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ షేర్ చేయండి, రీచ్ అవ్వాలి వీడియో. ఓకే, రైట్. సో హియర్ ద ఫస్ట్ ఈజ్ ఇంట్రడక్షన్ టు సైబర్ క్రైమ్ అండ్ ఇట్స్ టైప్స్. సో ఫస్ట్ సైబర్ క్రైమ్ అనేది చూద్దాం, దాని టైప్స్ చూసుకుందాం. ఇంట్రడక్షన్ టు సైబర్ క్రైమ్ అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ కంప్యూటర్, నెట్వర్క్ డివైస్ ఆర్ నెట్వర్క్. సో వాట్ ఐ సెడ్, ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, దీంతో ఏం చేస్తాం నార్మల్గా, కంప్యూటర్ ఆర్ ఎనీ నెట్వర్క్ డివైస్. సో దాని టార్గెట్ ఏంటంటే ఇండివిజువల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ చేయొచ్చు, ఆర్ గవర్నమెంట్స్ని. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా హ్యాక్ చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్స్లో కూడా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, వాటిని కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇండివిజువల్స్ అంటే సమ్ బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని హ్యాక్ చేయడము. నెక్స్ట్ మీడియం. సో ఎక్కడెక్కడంటే లైక్ ఇంటర్నెట్ ఆర్ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. సో దేన్ని యూజ్ చేసుకొని మనం చేస్తామని ఇంటర్నెట్, త్రూ ఇంటర్నెట్ అనమాట. ఓకే, రైట్. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, సో దీనివల్ల మనం జరిగేటి ఏంటి, ఫైనాన్షియల్ గేమ్, మన మనీ వెళ్ళిపోవడము, డేటా థెఫ్ట్, డేటా అనేది లైక్ ప్రైవసీ డేటా ఉంటుంది కదా, అంతా మొత్తం లీక్ అవ్వడము, అది తీసుకోవడము, డిస్ట్రప్షన్ ఆఫ్ సర్వీసెస్ కూడా లైక్ వాటి డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. క్లమ్జీ అవుతూ ఉంటుంది, మన డేటా మొత్తం తెలిసిపోతుంది, మనం ఆగం అవుతాం. అలా హెరాస్మెంట్ ఆఫ్ డిఫిమేషన్. సో ఇప్పుడు నా ప్రైవసీ డేటా ఉంటుంది, నా ఫోటోస్ విత్ సమ్మన్ ఎల్స్ ఉంటుంది, రైట్. సో ఆ ఫోటోస్ అన్ని వాడు బయట పెట్టినట్టు ఏమవుతుంది, డీఫేమ్ అవుతుంది. డీఫేమ్ అంటే లైక్ డ్యామేజింగ్ మై నేమ్, హెరాస్ చేయడం. ఓకే, నీ ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర, నువ్వు నాకు ఇంత మనీ ఇస్తే నీకు క్రియేట్ చేస్తా అని చెప్పేసి హెరాస్ చేయడం. ఓకే, ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంటే ఒక సైబర్ క్రైమ్, ఓకే, అటాక్ జరిగినప్పుడు. అండ్ ఎస్పెనేషన్ సైబర్ అంటే సేమ్ మన డిఫేమేషన్ అనమాట. సో దీనికి క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇక్కడ బార్డర్లెస్ అని ఉంటుంది. దీనికి అసలు రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరి ఇన్ఫర్మేషన్ అన్నా తీసుకోవచ్చు, ఎవరైనా హ్యాక్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. నెక్స్ట్ అనానిమిటీ ఆఫ్ ద అటాకర్. అనానిమిటీ అంటే ఇక్కడ అటాకర్ యొక్క ఐడి కానీ లైక్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట, VPNs కానీ ఏవి మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళది, మనకంటే ఫాస్ట్ ఉంటుంది. డిఫికల్ట్ టు రేస్, అసలు వాళ్ళని ట్రేస్ చేయడానికి అసలు మన దగ్గర కొంచెం కూడా ఎవిడెన్స్ అనేవి ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఐడీస్, ప్రైవేట్ నెట్వర్క్స్, VPNs అండ్ నెట్వర్క్స్ లొకేషన్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్ రూల్ ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్స్. సో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి సైబర్ ఫోరెన్సిక్స్ ఏం చేస్తుంది? సో సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఏంటంటే ఇలాంటి సైబర్ క్రైమ్స్ని డేటా కలెక్ట్ చేసేసుకొని హ్యాక్ చేసిన వాళ్ళు డేటా కలెక్ట్ చేయడము, ఎవిడెన్స్ని ప్రాపర్గా తీసుకోవడము, అంతే ఈ సైబర్ ఫోరెన్సిక్స్ రూల్ అనమాట. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, ప్రిజర్వింగ్, అనలైజింగ్ అండ్ ప్రెజెంటింగ్ డిజిటల్ ఎవిడెన్స్. సో సింపుల్గా ఏంటంటే మన ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం అనమాట. ఓకే, రైట్. యూజ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద క్రిమినల్, అండర్స్టాండింగ్ ద మెథడ్ ఆఫ్ అటాక్. అదొకటే కాకుండా క్రిమినల్ ఏ కైండ్ ఆఫ్ అటాక్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అనేది అర్థం చేసుకుంటారు అనమాట. సో టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. సో నార్మల్గా ఏ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఏ కైండ్ ఆఫ్ సైబర్ అటాక్స్ జరుగుతాయో చూసుకుందాము బేస్డ్ ఆన్ ద టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ మీద బేస్ చేసుకుందాము. అగైనెస్ట్ ఇండివిజువల్స్. సో ఇప్పుడు మనకు ఇండివిజువల్స్ నార్మల్గా సింగిల్ పర్సన్స్ అయితే లైక్ సైబర్ స్టాకింగ్, నెక్స్ట్ ఐడెంటిఫై థెఫ్ట్, ఫిషింగ్ అండ్ సైబర్ బుల్లింగ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే రిపీటెడ్ హెరాస్మెంట్. సో ఇక్కడ హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు. ఎట్లా చేస్తారు అంటే లైక్ మెయిల్స్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఈవెన్ వాళ్ళు కాల్స్ కూడా చేస్తారు. ఓకే, నీ డాటా నా దగ్గర ఉంది, ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
నన్ను అప్రోచ్ అవ్వాలి, నాకు ఎంత డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని నువ్వు ఇచ్చేసేయాలని చెప్పేసి. ఓకే, ఐడెంటిఫై థెఫ్ట్. సో స్టీలింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫ్రాడ్ కోసము మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు మొత్తం తీసుకుంటే ఏమవుతుంది, సో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే నేను భయపడతా, సో ఏమైనా లీక్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి అలా. నెక్స్ట్ ఫిషింగ్, డిసీవింగ్ యూజర్స్ టు రివీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అదొకటే కాకుండా లైక్ మోసం చేస్తావు అనమాట, ఇది నాకు సెండ్ చేస్తేనే నాకు ఇది అంతా డిలీట్ చేస్తా, లేకపోతే లేదు అని చెప్పేసి మోసం చేయడం అనమాట. సైబర్ బుల్లింగ్, హరాస్మెంట్ యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అదొకటే కాకుండా హరాస్మెంట్, సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ, అగైనెస్ట్ ఇండివిజువల్స్, సమ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదంతా అనమాట. ఇప్పుడు ఒక ప్రాపర్టీ అనమాట. సపోజ్ హ్యాకింగ్ ఎట్లా అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్. సో హ్యాకింగ్ అని అంటే లైక్ మనకు నా సిస్టమ్ ఉంది కదా, నా సిస్టమ్ నా కంట్రోల్లో ఉండదు, బట్ వేరే కంట్రోల్లో ఉంటుంది, మొత్తం హ్యాక్ అయిపోతుంది. అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, నేను యాక్సెస్ వాళ్ళకి లేదు, నా పాస్వర్డ్ వాళ్ళకి తెలియదు, బట్ యాక్సెస్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు దే కెన్ ఓపెన్ ద పాస్వర్డ్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్స్ ఇన్ మై సిస్టమ్. అట్లా డేటా బ్రీచ్, ఇల్లీగల్లీ యాక్సెసింగ్ అండ్ లీకింగ్ కన్ఫిడెన్షియల్ డేటా. సో ఇక్కడ డేటా బ్రీచ్ అని ఉంటుంది, మన ఇన్ఫర్మేషన్ లైక్ ప్రైవసీ డేటాని ఇల్లీగల్ మొత్తం లీక్ చేశారు అనమాట. మాల్వేర్ అటాక్స్, అదొకటే కాకుండా మనకి ఇప్పుడు వైరసెస్ వస్తాయి, వామ్స్ వస్తాయి. ఓకే, ఈ వైరసెస్ వామ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బోత్ ఆర్ సేమ్, బట్ ఓకే ఇదేమో ఈ వామ్స్ అనేవి స్ప్రెడ్డింగ్ ఇండిపెండెంట్ అయిపోతుంది, దానంతట స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. వైరసెస్ ఏమో మనం యూఎస్ బేస్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు నేను యూజర్ని కదా, నేను ఒక ఫైల్ ఓపెన్ చేసిన అనుకో, అటు నుంచి ఇంకో ఫైల్ ట్రాన్స్ఫర్ అవ్వడం, అది యూజర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. బట్ వామ్స్ ఎలా అంటే ఇండిపెండెంట్గా దానంతట అదే సెల్ఫ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ర్యాన్సమ్వేర్, ఎంక్రిప్టింగ్ యూజర్ డేటా అండ్ డిమాండింగ్ ర్యాన్సమ్. అదొకటే కాకుండా ఇప్పుడు డేటా నాది డేటా ఉంది కదా, నా డేటాని మొత్తం ఎంక్రిప్ట్ చేసేసాడు, అంటే కోడ్ని వేరే దాకా. ఓకే, నెక్స్ట్ అగైనెస్ట్ గవర్నమెంట్ సొసైటీ, అగైనెస్ట్ ప్రాపర్టీ అయిపోయింది, అగైనెస్ట్ ఇండివిజువల్స్ అయిపోయింది, అగైనెస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ సొసైటీ. సో ఇక్కడ గవర్నమెంట్ సైడ్స్ కూడా గవర్నమెంట్స్ని ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లైక్ మన మనీ సైడ్ ఉన్నా కూడా వాటిని కూడా హ్యాక్ చేసేవి అనమాట. ఓకే, సైబర్ టెర్రరిజం, పొలిటికల్లీ మోటివేటెడ్ అటాక్ టు కాజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫియర్. సో ఇక్కడ కొన్ని పొలిటికల్ అటాక్స్ కూడా జరుగుతాయి అనమాట, లైక్ అండర్ దర్ కంట్రోల్ చేయమని చెప్తారు. ఓకే, ఎస్పైనేజ్, స్పైయింగ్ టు గ్యాదర్ క్లాసిఫైడ్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, సపోజ్ ఇప్పుడు మన ఆర్మీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేయడం, హ్యాక్ చేసి లీక్ చేయడం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ డినైల్ ఆఫ్ సర్వీస్, సో ఓవర్లోడింగ్ సిస్టమ్స్ టు కాజ్ సర్వీస్ అవుటేజెస్. టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, నార్మల్గా మనకు ఏ కైండ్ ఆఫ్ సైబర్ అటాక్స్ జరుగుతాయి అని అంటే ఒకటి ఇన్వేషన్ అటాక్ అనమాట ఇది. సో హ్యాకింగ్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్. హ్యాకింగ్ అని అంటే అసలు యాక్సెస్ ఉండదు, యాక్సెస్ అంటే మన పాస్వర్డ్స్ అవి ఏం తెలియదు, బట్ హ్యాక్ చేసేస్తారు అనమాట, తెలుసుకుంటారు వాళ్ళంతా. నెక్స్ట్ ఫిషింగ్. సో ఇక్కడ ఫిషింగ్ అని అంటే మనకు ఫేక్ మెసేజ్ పెడతారు అనమాట, ఎందుకనంటే మన లాగిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోనికైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోనికి ఫేక్ మెసేజ్ పెడతా ఉంటారు. స్పూఫింగ్, డిస్గైజింగ్ యాజ్ ఎ ట్రస్టెడ్ ఎంటిటీ టు డిసీవ్ టార్గెట్స్. సో ఇక్కడ మనని మోసం చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది తీసుకోండి, అది తీసుకోండి అని చెప్పి స్పూఫ్ అనమాట. ఓకే, ఫేక్, స్పూఫ్ అంటే ఫేక్. మాల్వేర్, మాలిషియస్ సాఫ్ట్వేర్ యూజ్ టు డ్యామేజ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. సో మాల్వేర్ అంటే మన దాంట్లో తెలియకుండానే మాల్వేర్ సాఫ్ట్వేర్స్, ఓకే లైక్ థర్డ్ పార్టీస్ అనమాట, అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ మొత్తం లైక్ లీక్ అయిపోతుంది. ఓకే, సో బీ కేర్ఫుల్ అబౌట్ వెన్ యూ ఆర్ ఇన్స్టాలింగ్ థర్డ్ పార్టీస్ యాప్స్ లైక్ అప్లికేషన్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఓకే, ransomware, encrypts files and demands payment for decryption. Next, denial of service is the device. Next topic, the internet spawns crime. So the internet spawns crime అంటే సేమ్ అన్నిట్లో మళ్ళీ అవే మీనింగ్స్ అనమాట. హ్యాకింగ్, డేటా లీకింగ్, డిఫేమేషన్, మన డేటా ప్రైవసీ తెలుసుకుంటూ పోతుంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉంటుంది, మొత్తం అదే. సో ఇక్కడ ద ఇంటర్నెట్ స్పాన్స్ క్రైమ్ రిఫర్స్ టు హౌ ద రైజ్ అండ్ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ హ్యాస్ లెడ్ టు న్యూ టైప్స్. సో ఇక్కడ మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఏ విధంగా యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి, ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతుంది అనేది ద ఇంటర్నెట్ స్పాన్స్ క్రైమ్ అనమాట. ఇప్పుడు మనకు సిస్టమ్ నీకు కంప్యూటర్తో చేస్తున్నాం అని అంటే కంప్యూటర్ కాదు, అక్కడ కంప్యూటర్ సెంట్రలైజ్డ్ కాదు, కంప్యూటర్ డిసెంట్రలైజ్డ్. ఓకే, కంప్యూటర్ డిసెంట్రలైజ్డ్. సో కంప్యూటర్ అనేది ఇప్పుడు సెంట్రలైజ్డ్, ఎట్లా నా ద్వారా చేస్తుంది, రైట్. సో నేను ఈ కంప్యూటర్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా త్రూ ఇంటర్నెట్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఆల్ దీస్ థింగ్స్, సైబర్ క్రైమ్స్, రైట్. సో కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో కంప్యూటర్ ఆర్ సిస్టమ్ ఈస్ అండర్ సమ్ వన్ కంట్రోల్. ఓకే, అది సెంట్రలైజ్డ్ అనమాట, రైట్. సో ఇక్కడ ద డిజిటల్ వరల్డ్ క్రియేట్స్ ఆపర్చునిటీస్ ఫర్ క్రిమినల్స్. సో ఇక్కడ డిజిటల్ వరల్డ్ అంటే ఏంటిది, టెక్నాలజీ. సో దీన్ని యూజ్ చేసుకుని క్రిమినల్స్ తయారవుతున్నారు, రైట్. అదనమాట ఇది రీజన్స్ వై ఇంటర్నెట్ ఎనేబుల్స్ క్రైమ్. సో ఎందుకు ఇంటర్నెట్ అనేది క్రైమ్స్ ఎనేబుల్ చేస్తున్నారంటే అనానిమిటీ. సో ఇక్కడ వాళ్ళ ఐడీస్ ప్రాపర్గా ఉండవు, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, VPNs ఎక్కువ వేరే యూజ్ చేసుకుంటారు, ప్రైవేట్ నెట్వర్క్స్ యూజ్ చేసుకుంటారు, అండ్ డార్క్ వెబ్స్ యూజ్ చేసుకుంటారు. అందుకనే అసలు దాన్ని అలో చేస్తాయి అనమాట. దర్ ఇస్ నో సింగిల్ ఛాన్స్ టు ట్రేస్ దిమ్. ఓకే, గ్లోబల్ కనెక్టివిటీ, క్రిమినల్స్ కెన్ టార్గెట్ విక్టిమ్స్ ఎనీవేర్. గ్లోబల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట, ఎక్కడైనా,
రైట్. ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. సో ఇక్కడ సైబర్ లాస్ వేరీ బై కంట్రీ, క్రియేటింగ్ లీగల్ లోఫోల్స్ అండ్ సో కొన్ని కంట్రీస్లో ఇవి లీగల్ అని చెప్తారు అనమాట. ఓకే, హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్, సమ్ హ్యాకింగ్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అనేది యూస్ఫుల్, బట్ సమ్ అదర్ హ్యాకింగ్ అవి ఇలా కొన్ని కంట్రీస్లో లీగల్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్ అంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం, మ్యాసివ్ డేటా అవైలబిలిటీ, సోషల్ మీడియా, ఈకామర్స్. సో ఇక్కడ మనము బ్యాంక్ ఎక్స్పోజర్స్ డేటా ఉంటుంది కదా, సో డేటా మొత్తం మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లాంటి ఫైనాన్షియల్ డేటా కూడా మొత్తం కలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈజీ యాక్సెస్ టు టూల్స్, అదొకటే కాకుండా సింపుల్గా వాళ్ళకు ఏ అప్లికేషన్స్ అయినా ఈజీ చేసుకుని పక్కా హ్యాక్ చేస్తారు అనమాట, యాక్సెస్ చేసుకుంటారు. సో ఇక్కడ క్రైమ్స్ స్పాన్డ్ బై ద ఇంటర్నెట్ అని అంటే నార్మల్గా ఏ కైండ్ ఆఫ్ హ్యాక్స్ లైక్ క్రైమ్స్ జరుగుతాయి ఇంటర్నెట్ యూజ్ చేసుకుని అని అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్, మన ఫ్రాడ్ చేసేసి మన క్రెడిట్ కార్డ్ మొత్తం డీటెయిల్స్ తీసుకోవడము. ఓకే, సో మన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడము, బ్యాంక్ మొత్తం లైక్ ఇప్పుడు నాకు ఫోన్పే ఉంటుంది, ఫోన్పేలోకి వెళ్ళి వాళ్ళు మనీని విత్డ్రా చేసుకోవడము. ఎట్లా చేసుకుంటారు అంటే బై యూజింగ్ మై పిన్స్, వాళ్ళకి తెలిసిపోతాయి ఆ పిన్స్ అంతా. ఓకే, దాని నథింగ్ బట్ హ్యాకింగ్. నెక్స్ట్ హరాస్మెంట్ క్రైమ్స్ ఒకటే కాకుండా సో ఇక్కడ నువ్వు లైక్ ఫేక్ మెయిల్స్ పెడతా ఉంటారు, మెసేజ్ పెడతా ఉంటారు, నువ్వు ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు ఇట్లా వచ్చేసి నా డిమాండ్ ఇది, నాది కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఓకే, డేటా క్రైమ్స్, హ్యాకింగ్, డేటా బ్రీచెస్ ఇవన్నీ. సో కంటెంట్ బేస్డ్ లైక్ క్రైమ్స్ ఏంటంటే ఫేక్ న్యూస్ అనమాట, ఫేక్ న్యూస్ ఇచ్చేసి నేను ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని చెప్పి భయపెడతారు అట్లా. సర్వీస్ డిస్క్రిప్షన్ అని అంటే లైక్ కొన్ని అటాక్స్ అనమాట, లైక్ రసంపేర్ అటాక్స్ అంటే సేమ్ మళ్ళీ ఇది లైక్ లీకింగ్ ఇన్ఫర్మేషన్, డిఫేమేషన్. ఓకే, సో దీనివల్ల సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ అవుతుందని అంటే నార్మల్గా ఇప్పుడు నా నేషన్ అనుకో, నేను ఏమంటున్నా భయపడితే ఏమవుతుంది, నా మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. మెంటల్ హెల్త్ అనేది ప్రాబ్లమేటిక్ అయిపోతుంది అండ్ ఫైనాన్షియల్ కూడా లూజ్ అయిపోతా. రైట్, అది బిజినెసెస్ అంటే లాస్ ఆఫ్ రెప్యుటేషన్, అదొకటే కాకుండా ఇప్పుడు బిజినెస్ మొత్తం లీక్ అయింది అనుకో, ఆ రెప్యుటేషన్ ఏముంటుంది, నా ఫేమ్ మొత్తం పోతుంది కదా, డిఫేమ్ అయిపోతుంది. అట్లా గవర్నమెంట్స్ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ మొత్తం హ్యాక్ అయిపోయింది అనుకో, ఇప్పుడు మా ఇండియా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అనుకో ఏమవుతుంది, ప్రాబ్లం అయిపోతుంది కదా. సో అట్లా అనమాట. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. సో దీన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే by using the cyber forensics and by using the cyber laws. cyber forensics, cyber awareness, cyber laws. ఓకే, ఇవే జనరల్గా మీకు అర్థమైన పాయింట్స్ రాసేసుకోండి. అటాక్స్ ఏం జరుగుతాయి, ఏ కైండ్ ఆఫ్ అటాక్స్ జరుగుతాయి, మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, అదే. ఓకే, కంక్లూజన్ ఏంటంటే ద ఇంటర్నెట్ వైల్ రెవల్యూషనరీ హ్యాస్ బికమ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ వెబ్. సో జస్ట్ త్రూ ఇంటర్నెట్ ఇదంతా జరుగుతుంది. ఓకే, మనకి తెలుసు. సో ఒక సిస్టమ్ ఉండి, ఒక ఇంటర్నెట్ ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు, అది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ వామ్స్ వర్సెస్ వైరస్. ఒక వామ్ అంటే అసలు వామ్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి. సో ఇవి నార్మల్గా కంప్యూటర్కి వచ్చే థ్రెడ్స్ అనమాట. ఓకే, సో ఈ వామ్కి వైరస్ డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో వైరస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు మనందరికీ, ఒక మాలిషియస్ ప్రోగ్రామ్ దట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు హాస్ట్ ఫైల్. సో దానంతట ఒక హాస్ట్ ఫైల్కి ఉంటుంది, సపోజ్ ఒక ఫైల్ అనుకున్నాము, ఇప్పుడు CF1 ఫైల్ ఉంది కదా. సో దిస్ ఈజ్ అ ఫైల్. సో ఇక్కడ ఈ ఫైల్కి ఒక వైరస్ అటాచ్ అవుతుంది అనమాట. సో దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలంటే నా యాక్షన్ ఉండాలి, యూజర్ యాక్షన్ ఉండాలి. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ కంప్యూటర్ వామ్లో ఇది సెల్ఫ్ రిప్లికేటింగ్ అనమాట, అదే దానంతటా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, డు నాట్ నీడ్ హాస్ట్, దీనికి ఒక యూజర్ అనేది అవసరం లేదు, దానంతటా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ దీని డిఫరెన్సెస్ ఏంటి అంటే చూసుకుందాం. ఇక్కడ ఈ ఫీచర్స్ వైరస్ అండ్ వామ్. సో డిపెండ్స్ ఆన్ హోస్ట్. ఎస్, ఇది డిపెండ్స్ ఆన్ హోస్ట్, ఇది ఇండిపెండెంట్. స్ప్రెడ్డింగ్ మెథడ్, దీనికి యూజర్ యాక్షన్ కావాలి, దీనికి ఆటోమేటిక్గా అయిపోతుంది వామ్. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్లో అని అంటే ఇది స్లో ఉంటుంది, స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ర్యాపిడ్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. డ్యామేజ్ పొటెన్షియల్ యూజువల్లీ కరప్ట్స్ ఆర్ మోడిఫైస్ ఫైల్స్. నార్మల్గా ఈ ఫైల్స్ అనేవి లైక్ పాడైపోవడం అన్నమాట, కరప్ట్స్ అనమాట. ఓకే, ఇది మొత్తం బ్యాన్ పెడితే మొత్తం అయిపోతుంది, ఇక మొత్తం సిస్టమ్ పని అయిపోతుంది దీనివల్ల. డిటెక్షన్ కెన్ బి హిడెన్ ఇన్ లెజిటిమేట్ ఫైల్స్. నార్మల్గా కొన్ని లీగల్ ఫైల్స్లో ఉంటాయి అనమాట. ఓకే, మనము లీగల్ ఫైల్స్తోనే దాన్ని వైరస్ని తీసేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ లైక్ వాట్ ఈస్ దిస్. ఓకే, మెలిషియా అండ్ కోడ్ రెడ్ అండ్ SQL స్లామర్. ఓకే, దాని సిమిలారిటీస్ ఏంటంటే దీనివల్ల లైక్ దీంట్లో లైక్ వైరస్లో అండ్ వామ్లో సిమిలారిటీస్ వచ్చేసి రెండు మాల్వేర్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, రెండు దేనికి యూజ్ చేసుకుంటామంటే లైక్ డేటాని స్టీల్ చేసుకోవడం కోసం, ఫైల్స్ని డ్యామేజ్ చేయడం కోసం. ఇప్పుడు నీ సిస్టంలోకి నేను వైరస్ ఎక్కించినాను, ఆ వైరస్ని నేను యూజ్ చేసుకుని అక్కడ ఆ వైరస్ యొక్క పర్టికులర్ కీ ఐడి ఉంటుంది కాబట్టి నేను దాంతో మొత్తం నీ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా నేను నీ డేటా మొత్తం నేను తీసుకోవచ్చు, థీఫ్ చేసుకోవచ్చు. ఓకే, థెఫ్ట్. నెక్స్ట్ ప్రివెన్షన్, ఇన్స్టాల్ అప్డేట్. సో దీని ఎట్లా మనం ప్రివెంట్ చేసుకుంటామంటే కొన్ని అప్డేటెడ్ యాంటీవైరస్ ఉంటాయి అనమాట. యాంటీవైరస్ ఆర్ యాంటీ మైల్వేర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ యాంటీవైరస్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ కొన్ని ఫైర్వాల్స్ కూడా ఉంటాయి, ఫైర్వాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద వైరస్ అండ్ వామ్స్. నెక్స్ట్ కంప్యూటర్స్ రోల్స్ ఇన్ క్రైమ్స్. సో ఇక్కడ ఇప్పుడు కంప్యూటర్స్ మన క్రైమ్స్ జరగడానికి ఎందుకు యూజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు జోక్ అనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ దానంతటా అదే చేస్తుందా, ఏమన్నా చేస్తలేదు కదా. సో ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒకటి కంప్యూటర్ రోల్ ఉంది, కంప్యూటర్స్ని ఒకరు యూజ్ చేసుకుంటారు. ఎవరు యూజర్, నేను నేను హ్యాక్ చేస్తున్నా కంప్యూటర్ యూజ్ చేసుకుని త్రూ ఇంటర్నెట్. రైట్, సో దీనివల్ల నాకు హ్యాకింగ్ అయినా ఏదైనా సరే సింపుల్గా జరిగిపోతుంది. రైట్,
అట్లా కంప్యూటర్స్ ఆర్ నౌ ఇంటిగ్రల్ టు మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ బట్ దే కెన్ ఆల్సో ప్లే వేరియస్ రోల్స్. సో ఇప్పుడు నార్మల్గా మనకు కంప్యూటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ ఉన్నది. బట్ సేమ్ ద సేమ్ డే మనకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇవి సైబర్ క్రైమ్స్. ఓకే, ఇన్ సైబర్ ఫోరెన్సిక్స్ అండర్స్టాండింగ్ హౌ ఏ కంప్యూటర్ ఈజ్ యూస్డ్ ఇన్ ఎ క్రైమ్ ఈజ్ యూస్డ్ టు కీ ఇన్వెస్టిగేషన్. సో ఫస్ట్ సైబర్ ఫోరెన్సిక్స్లో ఫస్ట్ ఏంటంటే అసలు ఏ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ని యూజ్ చేసిండు, సో దాంట్లో ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంది, ఏ కైండ్ ఆఫ్ బ్లాక్ వెబ్సా, అసలు ఏంటిది, ఏ కైండ్ ఆఫ్ వైరస్ని ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు, ఫస్ట్ అది తెలుసుకోవడమే ఫస్ట్ ప్రైమరీ స్టెప్ అనమాట సైబర్ ఫోరెన్సిక్స్లో. ఓకే, సో సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఏంటి, లైక్ సింపుల్గా డేటాని, లైక్ ఇప్పుడు హ్యాకింగ్ అయిన డేటాని కావచ్చు, సైబర్ క్రైమ్స్ని మనము డేటా ఎలా రన్ అవుతుంది, ఎలా కలెక్ట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అనమాట. ఇప్పుడు సైబర్ క్రైమ్ యొక్క ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడమే సైబర్ ఫోరెన్సిక్స్. ఓకే, సో దీన్ని రోల్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇప్పుడు చూసాము. ఈ కంప్యూటర్స్ ఎలా వస్తాయి, లైక్ ఎలా ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు క్రైమ్ చేయడంలో ఎలా యాక్ట్ అవుతాయి అనేది. ఓకే, ద కంప్యూటర్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ ద అటాక్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటంటే టు డ్యామేజ్, స్టీల్, డిస్టర్బ్. ఎందుకంటే మనకి సేమ్ అటాక్స్ మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దీనికి హ్యాకింగ్ అయినా, డిఎన్ఎస్ సర్వీసెస్ అయినా, మాల్వేర్ ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే వైరసెస్ అయినా, ర్యాన్సమ్ అటాక్స్ అయినా. ఓకే, సో కంప్యూటర్ యాజ్ ఎ టూల్. సో కంప్యూటర్ ఎలా అంటే మీన్స్ టు కమిట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మీన్స్ టు కమిట్ ద క్రైమ్. సో దానంతటా చేస్తలేదు ఇక్కడ. సో ఒక సమ్ పర్సన్, సమ్ యూజర్ యూజ్ చేసుకుని దాన్ని ఆ క్రైమ్కి యూజ్ చేసుకుంటాను అనమాట, క్రైమ్ చేయడానికి యూజ్ చేసుకుంటుండు. ఓకే, అది దీంట్లో హెల్ప్ చేసుకుంటానంటే ప్లానింగ్ చేయడము, ఎగ్జిక్యూటింగ్ చేయడము. సో ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాము, ఎగ్జిక్యూటింగ్ ఎట్లా చేస్తాం, సమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మాల్వేర్ సాఫ్ట్వేర్స్, వాటిలో దాన్ని యూజ్ చేసుకుని మనము హ్యాక్ చేస్తూ ఉంటాం, క్రైమ్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ డేటా హ్యాకింగ్, ఆన్లైన్ స్కామ్స్, ఫ్రాడ్స్, స్ప్రెడ్డింగ్ ఫేక్ న్యూస్. ఓకే, ఇవన్నీ అనమాట. రైట్, నెక్స్ట్ కంప్యూటర్ యాజ్ అన్ ఇన్స్టెన్షియల్ డివైస్. సో ఇక్కడ కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ సెంటర్. సో వాట్ ఈస్ ఇట్, కంప్యూటర్ అనేది ఇక్కడ సెంట్రలైజ్డ్ కాదనమాట, దానంతా ఏం చేయదు, డిసెంట్రలైజ్డ్. ఇట్ గెట్స్ సమ్ వన్. ఓకే, అట్లా బట్ ఇట్ కంటైన్స్ ఎవిడెన్స్ ఆర్ వాస్ యూస్డ్ ఇన్స్టెంట్లీ. ఓకే, ఫోకస్ ఇన్ ఫోరెన్సిక్స్ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ రిలవెంట్ డేటా. ఎందుకంటే ఫోరెన్సిక్స్లో ఎందుకంటే మన రిలవెంట్ డేటాని ఎక్స్టెండ్ తీసుకోనికి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈమెయిల్స్ షోయింగ్ క్రిమినల్ ఇంటెంట్. సో కొన్ని ఈమెయిల్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే మన క్రిమినల్ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది కదా, లైక్ ఇన్ఫర్మేషన్ ఏంది, లైక్ డేటా ఏంది మొత్తం కనిపిస్తుంది అనమాట. బ్రౌజర్ హిస్టరీ లింకింగ్ టు క్రిమినల్ యాక్టివిటీ ఇది. సో ఇంపార్టెన్స్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్స్. దీనివల్ల మనకు ఏం యూజ్ చేసుకుంటాం దీనంటే మనకు డిటర్మినేషన్లో టైప్ ఆఫ్ క్రైమ్, ఏ క్రైమ్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి, ద ఇంటెంట్ అండ్ మెథడ్. సో ఏ కైండ్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్స్ మీద అటాక్ చేస్తున్నారా, లేదా ఆర్గనైజేషన్స్ మీద అటాక్ చేస్తున్నారా, గవర్నమెంట్ మీద అటాక్ చేస్తున్నారా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ద ట్రయల్ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్. సో ఇక్కడ డిజిటల్ ఎవిడెన్స్ని తీసుకోనికి, టు ఫైండ్ ఇట్. ఓకే, తీసుకోనికి ఇవి అవసరం అనమాట. మన కంప్యూటర్స్ కూడా దీంట్లో కూడా అవసరమే. ఛాలెంజెస్ ఏంటి అంటే ఎంక్రిప్షన్ అండ్ డేటా హైడింగ్, రిమోట్ యాక్సెస్. సో మొత్తం డేటా మొత్తం హైడ్ అయిపోతుంది. అండ్ రిమోట్ యాక్సెస్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా చేయొచ్చు. వాళ్ళ అనానిమేట్ అంటే వాళ్ళ ఐడీస్ ప్రాపర్గా ఉండవు, వాళ్ళు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నో తెలియదు, VPNs యూజ్ చేస్తూ ఉంటారు, అవి మనకు తెలియని కూడా తెలియదు. ఓకే, క్రాస్ బోర్డర్ అంటే గ్లోబలైజేషన్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఎవరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా ఎవరైనా హ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇంట్రడక్షన్ టు డిజిటల్ ఫోరెన్సిక్స్. సో ఇప్పుడు ఫోరెన్సిక్స్ గురించి చూద్దాం. సో డిజిటల్ ఫోరెన్సిక్స్ ఇస్ అ సైన్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, ప్రిజర్వింగ్, అనలైజింగ్ అండ్ ప్రెజెంటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ ఇన్ ఏ లీగల్లీ యాక్సెప్టబుల్ మేనర్. సో ఇక్కడ డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటే మనకు తెలుసు ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ దట్ ఎవిడెన్స్. రైట్, సో ఎట్లా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము, తర్వాత ప్రిజర్వ్ చేస్తాం, తర్వాత అనలైజ్ చేస్తాం, అనలైజ్ చేసినాక ఆ ఎవిడెన్స్ని పర్ఫెక్ట్ అని తెలిసినాక దాన్ని ప్రజెంట్ చేస్తాం. రైట్, సో ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ద డివైస్, కలెక్టింగ్ ద ఎవిడెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ digital forensics, cyber forensics. Okay, it is also known as a computer forensics or cyber forensics. Next, purpose of digital. So is cyber forensics wala use asalu enduku use chesamanante, as we know cyber crimes jarugutayi. Cyber crimes జరిగినప్పుడు మనము ఎవిడెన్స్ ప్రాపర్ గా తీసుకోవాలి అండ్ ఆ క్రైమ్ ని మనం స్టాప్ చేసుకోవాలి. ఓకే, టు సపోర్ట్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే, సో స్కోప్ ఏంటంటే అక్కడక్కడ యూజ్ చేసుకుంటాం అంటే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, హార్డ్ డ్రైవ్స్, క్లౌడ్, ఇవన్నీ యూజ్ చేసుకుంటాం అనమాట దానికి. ఓకే, కామన్ యూజ్ కేసెస్. సో ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే దీని సైబర్ క్రైమ్స్ని, లైక్ సైబర్ ఫోరెన్సిక్స్ని అని అంటే ఇన్వెస్టిగేటింగ్, హ్యాకింగ్, ఫిషింగ్, నెక్స్ట్ రికవరింగ్ డిటెక్టివ్ ఫైల్స్. సో అలా హ్యాక్ అయిన ఫైల్స్ని మనము మళ్ళీ రికవర్ చేయడము, రీస్టోర్ చేసుకోవడము, ఆ ఇన్సిడెంట్ మనం స్టాప్ చేసుకోవడము, ఇవన్నిటికి అనమాట. టు సాల్వ్ ద కేస్, టు సాల్వ్ ద హ్యాకింగ్, టు సాల్వ్ ద సైబర్ క్రైమ్స్, దానికోసం. ఓకే, సో మళ్ళీ స్టెప్స్ మళ్ళీ ఇవే ఐడెంటిఫికేషన్ స్టెప్స్ ఎట్లా. సో మనకి ఇప్పుడు సైబర్ ఫోరెన్సిక్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫికేషన్, అసలు ఏం జరుగుతుంది. ఓకే, డిజిటల్ ఎవిడెన్స్ కోసము. నెక్స్ట్ ప్రిజర్వేషన్, వచ్చిన ఎవిడెన్స్ని మనము ప్రొటెక్ట్ చేయడం. ఓకే, డేటాని ప్రివెంట్ చేయడం. రైట్, నెక్స్ట్ అనాలిసిస్. సో అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము లైక్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక కంప్లీట్ అనలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ అటాక్. ఓకే, అట్లా. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, అదంతా మనము ఒక దగ్గర తీసుకొని ప్రాపర్ ఎవిడెన్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అలా మనం ప్రెజెంట్ చేసుకున్నాక ఆ డాక్యుమెంటేషన్ మనము సబ్మిట్ చేసుకోవాలి రిపోర్ట్స్ లాగా. ఓకే, ఇన్ ద కోర్ట్ ఆర్ ఇన్ ఎనీ లీగల్. నెక్స్ట్ కీ ప్రిన్సిపల్స్ అంటే లైక్ ఇంటిగ్రిటీ, చైన్ ఆఫ్ కస్టడీ, రిపీటబిలిటీ.
ఎవిడెన్స్ మస్ట్ రిమైన్ అనాల్తాడు. సో ఇంటిగ్రిటీ అంటే ఎవిడెన్స్ అనేది చేంజ్ అవ్వకూడదు, ఒరిజినల్గా ఏ ఎవిడెన్స్ ఉందో అదే ఉండాలన్నమాట. అదంటే మనం చూసుకోవాలి. చైన్ ఆఫ్ కస్టడీ అంటే ట్రాక్ హూ హ్యాండిల్ ద ఎవిడెన్స్. సో ఎవరు ఎవిడెన్స్ని హ్యాండిల్ చేయాలని చెప్పేసి, ఎప్పుడు హ్యాండిల్ చేయాలని చెప్పేసి ట్రాక్ ఉంచుకోవాలంటే ఆ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసేది ఎవరు, ఎలా కలెక్ట్ చేస్తుండే, ఎప్పుడు కలెక్ట్ చేస్తుండే, అదంతా. రిపీటబిలిటీ మెథడ్స్ యూజర్స్ షుడ్ హీల్డ్ ద సేమ్ రిజల్ట్స్ ఇఫ్ రిపీటెడ్. ఇన్ కేసు మనము యూజ్ చేసిన మెథడ్స్ని మళ్ళీ రిపీట్ చేసినా కూడా సేమ్ రిజల్ట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఏ టూల్స్ యూజ్ చేసుకుంటామంటే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్, కొన్ని హార్డ్వేర్స్, లైక్ ఎన్కేస్ అని, ఎఫ్టీకే అని, అటాప్సీ రిపోర్ట్స్ అంటే మనం నార్మల్గా వాట్ ఇస్ ఇట్ కాల్డ్ పోస్ట్ మార్టమ్స్. ఓకే, సో అవి మనం అటాప్సీ రిపోర్ట్స్ అంటే మనం లైక్ XVFC ఫోరెన్సిక్స్ ఇవన్నీ. ఓకే, హార్డ్వేర్స్లోనేమో రైట్ బ్లాకర్స్, ఫోరెన్సిక్ డూప్లికేటర్స్, ఫోరెన్సిక్ ల్యాప్టాప్స్. సో మనకు సపరేట్ ల్యాప్టాప్ ఉంటాయి అనమాట ఫోరెన్సిక్కి. సో అట్లా. ఓకే, అంటే దాంట్లో సపరేట్ సాఫ్ట్వేర్స్, సపరేట్ హార్డ్వేర్స్, సపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఛాలెంజెస్ ఏంటి అంటే ఇక్కడ డేటా హైడింగ్, ఎన్క్రిప్షన్, క్లౌడ్ అండ్ రిమోట్ స్టోరేజ్, వాల్యూమ్ అండ్ కంప్లెక్సిటీ, ఇవన్నీ ఛాలెంజెస్. సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే సాల్వ్ అయిపోతుంది కేసు, హ్యాకింగ్ అనేది జరగదు. ఓకే, అట్లా అదంతా. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు ఇన్సిడెంట్. వాట్ మీన్ బై ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒకటి సైబర్ క్రైమ్ జరిగింది. సో ఒక పర్టికులర్ సైబర్ క్రైమ్ మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ అంటాం. ఓకే, లైక్ అన్ప్లాన్డ్ ఈవెంట్ అది. ఓకే, సో అన్ ఇన్సిడెంట్ రిఫర్స్ టు ఎనీ అన్ప్లాన్డ్ ఈవెంట్ దట్ డిస్టర్బ్స్ నార్మల్ ఆపరేషన్స్ ఆర్ పొసెసెస్ ఏ సెక్యూరిటీ థ్రెట్ టు డిజిటల్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ అండ్ డేటా. సో నార్మల్గా ఒక థ్రెట్ని క్రియేట్ చేయడము ఆర్ ఎనీ సైబర్ క్రైమ్ క్రియేట్ చేయడం ఒక ఇన్సిడెంట్ అంటాము. ఓకే, సో దాని టైప్స్ ఏంటి అంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అంటే మనకు ఆథరైజ్డ్ యాక్సెస్ లేకున్నా కూడా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకుని వాళ్ళు చేశారనమాట, నథింగ్ బట్ ఎగ్ హ్యాకింగ్. నెక్స్ట్ మాల్వేర్ ఇన్ఫెక్షన్ అంటే మన వైరస్ని మన దాంట్లో ఇంజెక్ట్ చేయడము. ఇప్పుడు థర్డ్ పార్టీస్ ఉంటాయి కొన్ని మనకు, లైక్ అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అవి మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి, మనం రాంగ్ క్లిక్ చేస్తూ ఉంటాం అని. సో దాన్ని మనము మాల్వేర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. దాన్ని ఇట్లా మనం యూజ్ చేసుకోవద్దు అనమాట. ఓకే, డేటా బ్రీచెస్ అంటే డేటా థెఫ్ట్, డేటా స్టీలింగ్ ఇది. నెక్స్ట్ ఆపరేషనల్ ఇన్సిడెంట్స్ అంటే సిస్టమ్ క్రాషెస్ ఆర్ ఫెయిల్యూర్స్. సిస్టమ్ మొత్తం క్రాష్ అవ్వడము, ఫెయిల్ అయిపోవడము, వాళ్ళే కంట్రోల్ చేస్తారు అనమాట అదంతా. హార్డ్వేర్ మ్యాల్ఫంక్షన్, హార్డ్వేర్స్ని వాళ్ళు మొత్తం డిలీట్ చేసుకోవడము, సాఫ్ట్వేర్ బగ్స్ అది కూడా. సో దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మొత్తం కాన్ఫిడెన్షియాలిటీ డేటా మొత్తం లాస్ అయిపోతుంది అనమాట. కెన్ బి యాక్సిడెంటల్, ఎప్పుడైనా జరగవచ్చు. ఇమీడియట్ రెస్పాన్స్, దానికి ఇమీడియట్ రెస్పాన్స్, ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అవసరము. మనం ఎంత లేట్ చేస్తే అంత లాగ్ అయిపోతుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూజర్ ఓపెనింగ్ ఫిషింగ్ మెయిల్ విత్ ఏ మాల్వేర్ అటాచ్మెంట్. సో ఇక్కడ తెలియని మెయిల్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉన్న మెయిల్ని, అన్ఆథరైజ్డ్ మెయిల్స్ని ఒక పర్సన్, ఒక యూజర్ అంటే ఒక థర్డ్ ఆర్ హ్యాకర్ దాన్ని హ్యాక్ చేయడము. ఓకే, ఇవన్నీ అంతే. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్స్టెంట్ రికగ్నిషన్. సో ఎందుకు వెంటనే మనం ఆ ఇన్సిడెంట్ని మనం రికగ్నైజ్ చేసుకోవాలి అని అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో డ్యామేజ్, ఫర్దర్ డ్యామేజ్. ఇప్పుడు ఈ రోజు మనం కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే కోసం ఆగినాం అనుకో, నెక్స్ట్ ఇంకేమైనా జరగవచ్చు. ఓకే, ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసుకోవడం కోసము, డేటా లాస్ని పోనీయకుండా డేటా అనేది ప్రివెంట్ చేసుకోవడం కోసము, అండ్ ఫాస్టర్గా రికవరీ కోసము. ఓకే, నెక్స్ట్ రోల్ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్స్. సో దీనివల్ల ఫోరెన్సిక్స్లో ఏంటంటే ఇన్సిడెంట్ ఈజ్ ఆఫెన్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఏ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ ఇన్సిడెంట్ అనేది మనకు స్టార్టింగ్ పాయింట్ అనమాట, అసలు ఏం జరిగిందని తెలుసుకోనికి. ఓకే, డిజిటల్ ఫోరెన్సిక్స్ ఎందుకు హెల్ప్ చేశారంటే టు డిటర్మైన్ ద కాజ్, ఎందుకు జరిగింది, దాని వల్ల ఎఫెక్ట్ ఏంటిది, మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, అండ్ మన ఎవిడెన్స్ ఉంటుంది దాన్ని కలెక్ట్ చేస్తుంది. ఓకే, దాని అప్పుడు అటాకర్ని ఆల్మోస్ట్ స్టాప్ చేస్తుంది, ఐడెంటిఫై చేసేసి స్టాప్ చేస్తుంది. రైట్, ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అని అంటే డిటెక్షన్, రెస్పాన్స్. సో ఎట్లా మనకు స్టెప్స్ అనమాట ఇవి, డిటెక్షన్, తర్వాత రెస్పాన్స్, తర్వాత ఇన్వెస్టిగేషన్, తర్వాత రికవరీ, తర్వాత రిపోర్టింగ్. సింపుల్. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ అంటే అండ్ ఇన్సిడెంట్స్ మార్క్స్ క్రిటికల్ మూమెంట్. అసలు ఏంది ఇన్సిడెంట్ అంటే ఏంటిది అని అంటే ఎనీ క్రైమ్, ఎనీ సైబర్ క్రైమ్. ఓకే, అండ్ యాక్సిడెంటల్ అనమాట, అది మనకేం తెలియదు, ఎప్పుడు వాళ్ళు మనకేం చెప్పి చేయరు. ఓకే, ఇన్సిడెంట్ రెస్పాన్స్ మెథడాలజీ స్టెప్స్. సో మనం దానికి ఇన్సిడెంట్కి రెస్పాండ్ అవ్వాలి అన్న, దానికి మనము ప్రివెంట్ చేసుకోవాలన్నా కొన్ని స్టెప్స్ మనము ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే ప్రిపరేషన్. ఫస్ట్ గోల్ ఏంటంటే దీన్ని ఎస్టాబ్లిష్ పాలసీస్, ప్రొసీజర్స్, టూల్స్ అండ్ ట్రైన్ రెస్పాన్స్ టీమ్ బిఫోర్ అన్ ఇన్సిడెంట్ అకర్స్. సో ఒక ఇన్సిడెంట్ జరగక ముందుకి మనం ఇవన్నీ పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలి, ఒక గ్రూప్ని పెట్టుకోవాలి, ఒక టీంని మనం తయారు చేసుకోవాలన్నమాట. అది. ఓకే, ఇంక్లూడ్స్ ఏంటి అంటే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్, అదొకటి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇన్సిడెంట్ మనకి ఏమొస్తుంది, ఆ ఇన్సిడెంట్ ఎలా జరుగుతుంది అనేది. నెక్స్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏంటివి, రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడము. ఓకే, ఇవి అంతా. ఐడెంటిఫికేషన్ అంటే ఫస్ట్ దీని ఐడెంటిఫికేషన్ గోల్ ఏంటంటే టు డిటెక్ట్. సో ఏ అటాక్ జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, మనం డిటెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మానిటర్ సిస్టమ్స్ ఫర్ అలర్ట్స్, అనామలీస్ సిస్టమ్స్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాయి. మానిటర్ అంటే ఏంటి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలర్ట్స్, అనామలీస్ ఏమైనా జరుగుతున్నాయి, మన ఫేక్ జరుగుతుందని చెప్పేసి. తర్వాత మనం రిపోర్ట్స్ ఉంటాయి, ఆ రిపోర్ట్స్ కూడా మనం అనలైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వ్యాలిడేట్ వెదర్ ద ఈవెంట్ క్వాలిఫైస్ యాజ్ అన్ ఇన్సిడెంట్. సో ఇన్ కేసు మనకు ఈవెంట్ అనేది అటాక్ అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఓకే,
రైట్. ఏం టూల్స్ యూజ్ చేసుకుంటాం అంటే దీనికి నార్మల్గా IDS IPS అండ్ SIEM సిస్టమ్స్ యూజ్ చేసుకుంటాము. ఓకే, లైక్ యాంటీవైరస్ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటాము, ఫైర్ వాల్స్ కూడా యూజ్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏమైతే అంటే మనం సింపుల్గా మానిటర్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మన ఇన్సిడెంట్ అనేది జరుగుతున్నప్పుడు అది క్రైమా లేకపోతే ఇన్సిడెంట్ లైక్ నార్మల్ ఇన్సిడెంటా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, కంటైన్మెంట్. సో గోల్ అనేది లిమిట్ ద స్కోప్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్. అదొకటి కాకుండా సో దాన్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం అనమాట. కంటైన్మెంట్ అంటే ఏంటి? స్ప్రెడింగ్. షార్ట్ టర్మ్ కంటైన్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ కంటైన్మెంట్. క్విక్ ఐసోలేషన్, వెంటనే మనము స్ప్రెడ్ చేయకుండా ఆపేసేయడం. టెంపరీ ఫిక్సెస్ దీనికి లాంగ్ టర్మ్ అని అంటే. సో రైట్. నెక్స్ట్ ఎరాడికేషన్ అంటే నథింగ్ బట్ రిమూవింగ్ అనమాట. రిమూవింగ్ ద రూట్ కాజ్. సో అసలు ఎక్కడ జరుగుతుంది, ఇన్ కేసు మన వైరసెస్ ఉన్నాయా, మన దాంట్లో ఏమైనా వామ్స్ ఉన్నాయా, ఓకే, థర్డ్ పార్టీస్ ఏమైనా చూస్తున్నాయా డేటాని, అది మొత్తం ఏమైనా ఉంటే ఆ రూట్ కాజ్ని తీసేయాలన్నమాట. ఓకే, దాన్ని మనం ఎరాడికేట్ చేయాలి, క్లీన్ చేసేయాలి. ఓకే, రైట్. పాస్వర్డ్స్ ఏమైనా ఉంటే మనం రీసెట్ చేసుకోవాలి, యాక్సెస్ కంట్రోల్స్ కూడా మార్చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రికవరీ. రీస్టోర్ సిస్టమ్స్ టు నార్మల్ ఆపరేషన్ సెక్యూర్లీ. సో ఇక్కడ సిస్టమ్స్ నార్మల్ ఆపరేషన్గా సెక్యూర్గా రీస్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. లెసన్స్ లెర్న్. సో దీనివల్ల మనకి ఏమొచ్చింది? పోస్ట్ ఇన్సిడెంట్ అనాలిసిస్ అంటే అనలైజ్ ద ఇన్సిడెంట్ టు ఇంప్రూవ్ ఫ్యూచర్ రెస్పాన్స్ అండ్ ప్రివెంట్ రికరెన్స్. సో ఇప్పుడు పోస్ట్ ఇన్సిడెంట్ అని అంటే మళ్ళీ ఇది ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, సో ఇన్ కేసు మళ్ళీ జరిగింది అనుకో మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, అట్లా అదనమాట. ఓకే, రైట్. సో రివ్యూ వాట్ హ్యాపెన్. సో ఎట్లా తెలుసుకుంటామనంటే ఏమైనా తెలుసుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేసుకొని తెలుసుకోవాలి, అదంతా మనం ఒక డాక్యుమెంటేషన్ లాగా తీసుకోవాలి. డాక్యుమెంట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇన్ కేసు మన ఫ్యూచర్లో జరిగిందనుకో వెంటనే మనం దానికి యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది చూసుకుంటే టేబుల్ మొత్తం మీకు అర్థమైపోతుంది. సమ్మర్ టేబుల్ అంటే సబ్ మనం ఏం చూసుకున్నామో అదే మొత్తం ఇక్కడ. సో స్టెప్ ఏంది? ప్రిపరేషన్, బీ రెడీ ఉండాలి. ఐడెంటిఫికేషన్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కంటైన్మెంట్ మనం స్ప్రెడ్ కాకుండా చూసేసుకోవాలి. ఎరాడికేషన్ మొత్తం రిమూవ్ రూట్ కాజ్ని రిమూవ్ చేసేసుకోవాలి. రికవరీ, ఇంకేమైనా డేటా లాస్ అయితే దాన్ని మనం రికవరీ స్టోర్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యాక్టివిటీస్ ఇన్ ఇనిషియల్ రెస్పాన్స్. సో ఇనిషియల్ రెస్పాన్స్లో మనము ఏం యాక్టివిటీస్ తీసుకోవాలి, లైక్ ఇమీడియట్ యాక్షన్స్ అనమాట. ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందని తెలిసాక మనము ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి, ఇనిషియల్ రెస్పాన్స్ ఏంటి అనేది ఈ టాపిక్ అనమాట. ఓకే, ఇనిషియల్ రెస్పాన్స్ రిఫర్స్ టు ద ఇమీడియట్ యాక్షన్స్ టేకెన్ వన్స్ ఏ సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఈస్ డిటెక్టెడ్. సో ఒకసారి మనకి ఇన్సిడెంట్ జరిగింది అని తెలియగానే, డిటెక్ట్ అవ్వగానే, ఒక సస్పెక్టెడ్ అంటే తెలియగానే మనం ఏం చేస్తామంటే ఆ రెస్పాన్స్ ఒక యాక్షన్ తీసుకోవాలన్నమాట. సో దాన్ని మనము ఇనిషియల్ రెస్పాన్స్ అని అంటాము. ద గోల్ ఈస్ టు క్విక్లీ అసెస్, కంటైన్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. సో ఎందుకు ఈ ఇనిషియల్ రెస్పాన్స్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలంటే అలానే మనం ఆపేసినాం అనుకో యాక్షన్ తీసుకోకుండా ఏమవుతుంది, అది ఫర్దర్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లైక్ వైరస్ వాట్ ఇస్ దట్ కాల్ హ్యాకింగ్ మొత్తం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకా తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ డేకి కంపేర్ చేసుకుంటే సెకండ్ డే కంపేర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, అంటే ఫర్దర్ డ్యామేజ్, ఫర్దర్ హ్యాకింగ్కి, ఫర్దర్ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి, ఫర్దర్ అటాక్స్కి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలి. ఓకే, సో కీ యాక్టివిటీస్ ఎలా ప్రివెంట్ చేసుకుంటామంటే అక్నాలెడ్జ్ ద ఇన్సిడెంట్. సో అక్నాలెడ్జ్ అంటే ఐడెంటిఫై, ఓకే, కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఐడెంటిఫై వెదర్ ద ఇన్సిడెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి. అలర్ట్ ద రెస్పాన్స్ టీమ్. అలా ఐడెంటిఫై చేసుకున్నాక ఓకే అని చెప్పేసి రెస్పాన్స్ టీమ్ ఉంటుంది, వాటిని అలర్ట్ చేసుకోవాలి. వాళ్ళకి చెప్పేసారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వాళ్ళకి. లైక్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ ఒకటి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఒకటి. ఓకే, రైట్. అసైన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డిఫైన్ హూ హ్యాండిల్స్. సో దీన్ని హ్యాండిల్ చేస్తారు, ఎవరికి ఏ రోల్ ఇవ్వాలని చెప్పేసి చేసుకొని కంప్లీట్ ఒక సిస్టమ్ అనమాట, ఒక టీమ్ లాగా యాక్ట్ చేసుకోవాలి. టీమ్ లాగా మనము వర్క్ చేసుకోవాలి. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ ఫ్యూచర్ డ్యామేజ్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్. సో కమ్యూనికేషన్ వేరే వాళ్ళకు ఉంటుంది, కంటైన్మెంట్ చేయకుండా డాక్యుమెంటేషన్ ఒకరు ఉంటారు, ఎవిడెన్స్ కలెక్షన్ ఒక టీం ఉంటుంది, అలా అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కండక్ట్ ఇనిషియల్ ట్రయల్స్. సో ఫస్ట్ ఎట్లా లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా అనమాట. సో స్కోప్ ఏంటంటే హౌ మెనీ సిస్టమ్స్ ఎలా ఇన్ఎఫెక్ట్ అని అట్లా. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా, ఈ డేటా మొత్తం లాస్ అవుతుంది, ఇండివిజువల్ గ్రూప్సా లేదా ఆర్గనైజేషన్ డేటానా. ఓకే, నెక్స్ట్ సివియరిటీ, హౌ క్రిటికల్ ఇస్ డ్యామేజ్, అది ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఓకే, సివియర్గా ఉందా. ఓకే, సివియరిటీ అంటే సివియర్ అనమాట, సివియర్గా డ్యామేజ్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, సెక్యూర్ ద సీన్. నెక్స్ట్ అలా చేసుకున్నాక మనమే జరగకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రిజర్వ్ వోలటైల్ డేటా. సో మనకి ఇప్పుడు వోలటైల్ డేటా అంటే లైక్ టెంపరీ ఉంటుంది కదా, డిలీట్ అయిపోయింది డేటా మొత్తం, మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రన్నింగ్ ప్రాసెసెస్, ఇవన్నీ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడు డిటెక్షన్ జరిగింది, లైక్ ఈ టైం మనం స్టార్ట్ చేసిన ప్రాసెస్, యాక్షన్స్ ఏం తీసుకున్నాము, ఎలా డిటెక్ట్ చేసుకున్నాము, ఏ ప్రాసెస్ యూజ్ చేసుకున్నాము, సో ఎవరెవరు దీన్ని తీసుకున్నారు, ఏ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, ఇనిషియల్ ఫైండింగ్స్ ఏంటి, ఫస్ట్ స్టెప్స్లో మనకు తెలిసిన ఎవిడెన్స్ ఏంది, ఇవంతా మనము డాక్యుమెంట్ చేసుకోవాలి, ఒక దగ్గర మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని మనం తర్వాత రిపోర్ట్ లాగా సబ్మిట్ చేసుకుంటాం అనమాట. ఓకే, బిగిన్ కమ్యూనికేషన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్లీ, నోటిఫై లీడర్షిప్, ఐటీ టీమ్స్. సో ఫస్ట్ ఏం చేసుకుంటాం అంటే ఇంటర్నల్గా మనందరికి చెప్పుకుంటాం, మన టీమ్ మెంబర్స్కి. ఓకే, ఐటీ టీమ్స్కి చెప్పేసుకుంటాము, లీగల్స్కి చెప్పేసుకుంటాము. ఓకే, ఎక్స్టర్నల్గా తర్వాత మనము పాసిబుల్ కమ్యూనికేషన్ విత్ క్లయింట్స్, మీడియా. ఓకే, ఎక్స్టర్నల్గా సో మనకు ఫస్ట్ మన కంపెనీలో జరిగింది అనుకున్నాము, ఇన్ కేసు ఆ కంపెనీలో మొత్తం మన టీమ్ మెంబర్స్కి చెప్పుకోవడము, తర్వాత మన మీడియాకి చెప్పుకోవడం. ఓకే, లైక్ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇనిషియల్ రెస్పాన్స్ అంటే ఏంటిదంటే ప్రివెంట్స్ ఎస్కలేషన్ ఆఫ్ ద అటాక్.
సో ఇక్కడ ప్రివెంట్గా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఫరెన్సిక్ డివైన్స్ని కూడా ఎవిడెన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫైన్ చేస్తుంది. ఓకే, ఇన్వెస్టిగేషన్ అండ్ రికవరీ కూడా ఫాస్ట్ అయిపోతుంది అండ్ బిల్డ్స్ ద ఫౌండేషన్ ఫర్ లీగల్ కంపైలెన్స్. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫేజ్ ఆఫ్టర్ డిటెక్షన్ ఆఫ్ ఎన్. సో మనం ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, క్రైమ్ అటాక్ జరిగింది, దాన్ని మనము డిటెక్ట్ చేసినాము, ఎలా జరిగిందో తెలుసుకున్నాము. సో దాని తర్వాత ఏం చేస్తాం? ఓకే, దాన్ని ఏమంటామంటే పోస్ట్ డిటెక్షన్ ఫేజ్, ఆఫ్టర్ డిటెక్షన్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్. ఓకే, ఆఫ్టర్ అన్ ఇన్సిడెంట్ ఈజ్ డిటెక్టెడ్ అండ్ కన్ఫర్మ్డ్, ద నెక్స్ట్ ఫేజ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ రెస్పాండింగ్ ఎఫెక్టివ్ టు మినిమైజ్ డ్యామేజ్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. సో మనకు తెలిసింది అది ఇన్సిడెంట్ జరుగుతుంది, అటాక్ జరిగిందని తెలియగానే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఓకే, నా సిస్టమ్ హ్యాక్ అయిందని తెలిసింది ఫస్ట్ స్టెప్లోనే, బట్ నెక్స్ట్ నేను ఏం స్టెప్ తీసుకోవాలి? డైరెక్ట్ ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎలా నేను సాల్వ్ చేసుకోవాలి అని అంటే, సో దెర్ ఆర్ సమ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఎఫెక్టివ్ మనం రెస్పాండ్ అవ్వాలి, తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఓకే, ద ఫేజ్ ఇన్వాల్వ్స్ ఎలా అంటే ఒకటి కంటైన్మెంట్, ఎరాడికేషన్, రికవరీ. ఓకే, అది సో తీసుకుందాం. ఇక్కడ ఫేజ్ ఏంటి అంటే ఫస్ట్ కంటైన్మెంట్. సో లిమిట్ ద స్ప్రెడ్. కంటైన్మెంట్ ఏంటంటే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా, స్ప్రెడ్డింగ్ అనేది అంటే ఫర్దర్గా స్ప్రెడ్డింగ్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది, ఇంక్రీజ్ కానివ్వకుండా చూసుకోవాలన్నమాట. సో దానికి యాక్షన్స్ ఏంటి అంటే డిస్కనెక్టెడ్ ఎఫెక్టెడ్ సిస్టమ్. సో సిస్టమ్ని మనము స్విచ్ ఆఫ్ అని చేయడము, లేకపోతే ఆ నెట్వర్క్స్ మనం ఆఫ్ చేసుకోవడము. ఓకే, సమ్ పాస్వర్డ్స్ని రీసెట్ చేసుకోవడము. ఓకే, రైట్. టెంపరీ ఫైల్స్ యూజ్ చేసుకోవడము. టెంపరీ ఈ ఫైర్వాల్ రూల్స్ ఏం చేస్తారంటే అనాథరైజ్డ్ యాక్సెస్కి యాక్సెస్ ఇది అనమాట, బ్లాక్ చేస్తుంది వాటిని. ఓకే, సో ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనేవి, వాటిని బ్లాక్ చేస్తుంది. సో ఇక్కడ టైప్స్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ కంటైన్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ కంటైన్మెంట్. సో ఇక్కడ షార్ట్ టర్మ్ కంటైన్మెంట్ అంటే క్విక్ యాక్షన్ టు స్టాప్ ఫర్దర్ హార్మ్. సో షార్ట్ టర్మ్ అంటే వెంటనే తెలియగానే, ఇన్సిడెంట్ తెలియగానే మనము వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నమాట. లాంగ్ టర్మ్ అంటే కొన్ని టెంపరీ ఫిక్సెస్ అనమాట, పాస్వర్డ్స్ని చేంజ్ చేసేసి మనం కొన్ని ఫైర్వాల్స్ యూజ్ చేసుకొని మెల్లగా ఇన్ఫార్మ్ చేసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎరాడికేషన్. సెకండ్ స్టెప్ ఏంటిది? సెకండ్ ఫేజ్ ఎరాడికేషన్. ఆఫ్టర్ డిటెక్టింగ్ ఫస్ట్ కంటైన్మెంట్ అంటే ఫర్దర్ డ్యామేజ్ని ఆపేసుకోవడం, ప్రివెంట్ చేసుకోవడము. నెక్స్ట్ ఎరాడికేషన్ అంటే సో అసలు ఎక్కడి నుంచి జరిగింది, అసలు ఎందుకు జరుగుతుంది, ఎవరు దీని కారకులు అని చెప్పేసి వాళ్ళని రిమూవ్ చేసేసుకోవాలి. దానికి యాక్షన్స్ ఏంటి అంటే డిలీట్ మ్యాల్వేర్, ఏమన్నా అనాథరైజ్డ్ థర్డ్ పార్టీస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోవాలి మన దాంట్లో సిస్టమ్లోకి వెళ్ళి. నెక్స్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్ కూడా తీసేసుకోవాలి. అప్లై సెక్యూరిటీ ప్యాచెస్ అని చెప్పింది, సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటే అవి అప్లై చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రికవరీ. సో రీస్టోర్ నార్మల్ ఆపరేషన్ సెక్యూర్లీ. ఏమన్నా మన ఆపరేషన్స్ అనేవి పోయినా, ఫైల్స్ ఏమైనా డిలీట్ అయినా కూడా నార్మల్గా వాటిని రీస్టోర్ చేసుకోవడం అనమాట. ఓకే, రీబిల్డింగ్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ ఎవిడెన్స్ హ్యాండింగ్. సో దాని తర్వాత డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడు జరిగింది, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేసుకున్నామో, ఎవరు కలెక్ట్ చేసిళ్ళు అది మొత్తం ఒక దగ్గర డాక్యుమెంటేషన్ చేసి దాన్ని మనము కస్టడీ ఆర్ లీగల్గా కోర్టులోనో ఎక్కడనో హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ మానిటరింగ్ అంటే సిస్టమ్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఏమన్నా అనాథరైజ్డ్ యాక్సెస్ ఉన్నాయా, లేకపోతే థర్డ్ పార్టీస్ ఉన్నాయా, మ్యాల్వేర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెసన్స్ లెర్న్డ్. దిస్ ఫేజ్ టిపికల్లీ ఫాలోస్ వన్స్ ద ఇన్సిడెంట్ ఈస్ ఫుల్లీ రిజాల్వ్డ్. సో ఇక్కడ మనము ఏం నేర్చుకున్నాము, రైట్, అంటే సో ఎలా జరిగింది ఇన్సిడెంట్, ఎలా సాల్వ్ చేసుకున్నాము, ఇప్పుడు ఇన్ కేసు ఇది ఫ్యూచర్లో మళ్ళీ అయితే మనం ఏం చేసుకోవాలి, అదంతా అనమాట. దాన్ని మనం లెసన్స్ లెర్న్ అంటాం. సో కంక్లూజన్ సింపుల్గా ఆఫ్టర్ ఇన్సిడెంట్ డిటెక్షన్ ద ఫోకస్ షిఫ్ట్స్ టు కంటైనింగ్, లైక్ ఎరాడికేటింగ్ అండ్ రికవరింగ్ అనమాట. సో ఇక్కడ కంటైమినేటింగ్ అని అంటే సింపుల్గా ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందని తెలియగానే మనము ఆ స్ప్రెడ్డింగ్ ఆపాలి, తర్వాత ఆ రూట్ కాజ్ అని తెలుసుకొని ఎరాడికేట్ చేయాలి, రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత మన డాటా లాస్ అయితే దాన్ని రికవర్ చేసుకోవాలి. ఇవి ఫేసెస్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్స్. చాలా సింపుల్ ఉంటుంది మీకు సైబర్ ఫోరెన్సిక్స్ అని అంటే. సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి యూజింగ్ వాట్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్ అయినా, మొబైల్స్ అయినా, ఒక నెట్వర్క్, ఒక డివైస్. సో ఆ డివైస్ యూజ్ చేసుకొని సైబర్ అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఆ సైబర్ అటాక్స్ మనము స్టాప్ చేసుకోవడానికి సైబర్ ఫోరెన్సిక్స్ యూజ్ చేసుకుంటాము. సైబర్ ఫోరెన్సిక్స్ అని అంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, సో దానిలో కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, లైక్ ఫేజెస్ ఉంటాయి. సో ఎట్లా అంటే ఫస్ట్ మనము ఇన్సిడెంట్ జరిగిందని తెలుసుకోగానే లైక్ కంటైన్మెంట్ని స్టాప్ చేయడము, స్ప్రెడ్డింగ్ని స్టాప్ చేయడము, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడము, దాని తర్వాత ఆ రూట్ కాజ్ని రిమూవ్ చేసుకోవడము, దాని తర్వాత డాక్యుమెంటేషన్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేసుకోవడం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సైబర్ ఫోరెన్సిక్స్ 91. ఇఫ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్. అట్లీస్ట్ నేను 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 200 లైక్స్ అయితే నెక్స్ట్ యూనిట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నోట్స్ లింక్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. గో గెట్ ఫ్రమ్ దాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.